హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈవినింగ్ స్నాక్స్ కింద అటుకుల చుడువ చేశానండి. దీన్ని పోహా అని కూడా అంటారు మన తెలంగాణ సైడు. అటుకుల చుడువ, అటుకుల పోహా, అటుకుల మిక్చర్ అని కూడా అంటారు అనమాట అండి. ఇది ఏంటంటే అటుకుల్ని వేయించి తీసుకోవాలన్నమాట. నూనెలో అటుకులు వేయించి, కొద్దిగా నూనె అండి, ఎక్కువ నూనె కాదు, కాసిన అటుకులు వేయించి అందులో అవి బాగా వేగాక తర్వాత గుల్లశనగపప్పు లేదా పుట్నాల పప్పు, చట్నీ పప్పు అంటారు, అది కొద్దిగా అన్నీ తగినంత తీసుకుని చక్కగా చేయండి. తర్వాత వేరుశనగ గుళ్ళు కూడా తీసుకుని అవి విడిగా వేయించుకోవాలి. ముందుగా వేరుశనగ గుళ్ళు వేయించి పెట్టుకున్నాక అదే బాండీలో కొద్దిగా నూనె వేసి ఆ నూనె కాగాక అప్పుడు ఈ అటుకులు తీసుకున్నాం కదా, అటుకుల్ని గోలించానంటే వేయించాను అనమాట అండి. ఆ అటుకులు కూడా చూసారా బాగా వేగిపోయాయి. ఆ అటుకులు కూడా వేగాకప్పుడు ఈ వేయించి పెట్టుకున్న వేరుశనగ గుల్లశనగపప్పు అది వేయించక్కర్లేదండి, ఆ వేడికి అది కూడా ఇదవుతుంది. తర్వాత తగినంత ఉప్పు, కారం వేసేసి ఈజీగా సర్వ్ చేసుకోవచ్చు. ఇది ఈవినింగ్ స్నాక్స్కి లేదా పిల్లలు వేసవికాలం కదండి, ఇదిగా ఉన్నప్పుడు కానీ ఈ అటుకుల చుడువ మిక్చర్ని చక్కగా తినచ్చు. ఫ్రెండ్స్, ఈవినింగ్ స్నాక్స్ మనందరి కోసము, మీకోసము. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.